ఐపీఎల్ 2026 సీజన్ లో వరుస ఓటములను చవిచూసిన పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై ఘన విజయం సాధించి తన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీతో పంజాబ్ కింగ్స్ వరుస ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిన పంజాబ్ 7వ మ్యాచ్ లో లక్నోపై విజయం సాధించి కంబ్యాక్ ఇచ్చింది. ఈ గెలుపుతో తన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. 15 పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకింది. ఎకనా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. కెప్టెన్ అయ్యర్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్ తో సెంచరీ చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా ఆకట్టుకున్నాడు. ఆరంభంలో వికెట్లు తీసిన లక్నో ఆ తర్వాత విఫలం అవడమే పంజాబ్ విజయానికి ప్రధాన కారణం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకొని లక్నోని బ్యాటింగ్ ఆహ్వానించింది. ఓపెనర్ కులకర్ని ఫస్ట్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ విఫలమైన జోస్ ఇంగ్లీష్ ఆయుష్ బదోని రాణించడం ఆఖర్లో అబ్దుల్ సమద్ హిట్టింగ్ చేయడంతో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో అందించిన 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ తొలి బంతికి ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య వికెట్ ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత కూపర్ కనోలి కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ 2 వికెట్లను మహమ్మద్ షమీనే పడగొట్టాడు. దీంతో పంజాబ్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించాడు. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు 3వ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు వికెట్ పడకుండా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ అలాగే శ్రేయస్ అయ్యర్ 76 బంతుల్లో 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 39 బంతుల్లో 7 4లు 2 సిక్సర్లతో 69 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ కావడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక ప్రభ్ సిమ్రాన్ సింగ్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సెమీ వేసిన ఓ ఓవర్ లో 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత సెంచరీకి దగ్గరైన శ్రేయస్ అయ్యర్ సిక్సర్ తో మ్యాచ్ ని ఫినిష్ చేయడమే కాకుండా సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 51 బంతుల్లో 11 4లు 5 సిక్సర్లతో 101 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలోనే 200 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఓడిపోయిన లక్నో పోతూ ఢిల్లీని కూడా లీగ్ దశ నుంచి ఇంటికి తీసుకెళ్లింది. ఎందుకంటే 12 పాయింట్లు ఖాతాలో ఉన్న ఆ జట్టు చివరి మ్యాచ్ లో గెలిచిన 14 పాయింట్లే వస్తాయి. దీంతో 15 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో నిలిచిన పంజాబ్ అలాగే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్లే ఆఫ్ చేరే అవకాశం లేదు కాబట్టి తమ చివరి మ్యాచ్ లో గెలిచినా ఓడిపోయినా ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి కాబట్టి ఢిల్లీ ఎలిమినేట్ అయింది. ఇక పంజాబ్ ప్లే ఆఫ్ చేరాలంటే తదుపరి మ్యాచ్ లో కేకేఆర్ అలాగే రాజస్థాన్ జట్లు ఓడిపోవాల్సి ఉంది. ముఖ్యంగా ముంబై చేతుల రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్ కు 4వ బెర్త్ ఖాయమవుతుంది.